అమ్మ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఫ్లాట్స్కి వచ్చేసామండి. నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బ్రైట్గా వాళ్ళ జీవితాలు. ఇదిగో 210 110 రూపాయలు చూసుకో, 110 రూపాయలు దాచుకోండి డబ్బులు. హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొరగాని. అమ్మ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా కాంపౌండ్లో ఫంక్షన్స్ అలా జరుగుతాయి, మా ఇంట్లో పూజ అన్నీ చూడండి. ఎనివే, హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనండి, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నాం. వాళ్ళ నాని ప్రతి న్యూ ఇయర్కి జరిగేదే. ఎనివే చూడండి, అమ్మను కూడా చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఫ్లాట్స్కి వచ్చేసామండి. మీకు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. రైట్ సైడ్లో కనిపించే ఫ్లాట్స్ వచ్చేసాం. కాంపౌండ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ న్యూ ఇయర్కి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటే ఫుల్ఫిల్గా కంప్లీట్ అయినట్టే. అందరికీ కూడా 2026 సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బ్రైట్గా వాళ్ళ జీవితాలు. బాగా చదువులు రావాలి, చదువులు రావటం కాదు, ర్యాంకులు రావాలి. ర్యాంకులు వస్తేనే లైఫ్లో స్థిరపడతారు. స్థిరపడటం అంటే తెలుసా, స్టాండర్డ్. అదన్నమాట. ఇదిగో 210 110 రూపాయలు నువ్వు సంఖ్య నువ్వు కూడా
చూడు అసలు కట్లయితే చెరువు. చూసుకున్నాను. అందుగా నాన్న 110 రూపాయలు దాచుకోండి డబ్బులు. అది. ఇదిగో సంజయ్ 110 రూపాయలు రామ్మా. 2, 4, 5 ఇదిగో 110 రూపాయలు. జాగ్రత్త శుభ్రంగా పెట్టుకోండి. ఈ బ్యాగులో పెట్టేసుకోండి. ఆ 110 రూపాయలే మీకు అవసరం కాదు కదా. బ్యాగ్ లో పెట్టేసుకోండి. లోపల ఎక్కడన్నా 110 రూపాయలే మీకు పెద్ద ఖర్చులు కాదు కదా. వేరే వాడుతూ ఉంటారు కదా. నేను ఇచ్చానంటే ఇట్లాంటి రోజున దాచుకోవాలి. చెన్నైలో అయితే 50 రూపాయలు కట్టలు తెచ్చి 51 రూపాయలు బోల్డ్ మంది వచ్చేవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళందరికి ఎప్పుడు 500 రూపాయలు ఇస్తాను కదా. ఇప్పుడు బడ్జెట్ అన్నమాట. అదే మా ఫ్రెండ్ ఇంట్లో కలుస్తున్నాం అందరూ ఫస్ట్ నా కొనుగోలు పని నైట్ చేసారా పార్టీ? డాన్స్ లేదా డాన్స్లు అన్ని స్కిట్లు గిట్లు ఏమీ లేదా. చలి చలిలోనే మనకెంత వేడి ఉంది. రెండింటి వరకు కూర్చున్నారు కింద చలిలోనే. వేడిగా ఉంది మీకు. జనాలు ఎక్కువైపోయి మీకు అటు అనిపించాలి. ఇప్పుడు ఏంటి వంటలు అయినాయి మరి? ఇప్పుడు చేస్తే తినేసి అన్నారు. తెల్లదు ఇంకా ఇప్పుడు రెడీ అయ్యారా? ఎప్పుడో పిల్లలు రెడీ అయిపోతాం. మేము ఎప్పుడో రెడీ. ఇంకా బాగుంది డ్రెస్ కూడా బాగుంది. అప్పుడు నేను కొట్టించి అది సంక్రాంతి కొట్టిస్తాను. ఇచ్చేసావు అమ్మాయికి? మళ్ళీ టైం అయిపోతుంది. మరి ఆంటీ రమ్మంటుంది నైట్ అని మీరు వెళ్తారు. లాస్ట్ టైం నైటే వస్తారంటే. ఓకే అయితే సమయానికి మీ వీడియో ఉంటారు మొత్తం. నీ చీర బాగుంది. సరే ఓకే అయితే బాయ్ అమ్మా. పచ్చడి తీసుకెళ్తారా ఏమన్నా? అదే 2 వంకాయలు 2 టమాటా పచ్చడి. వద్దులే చూస్తాము. ఫంక్షన్ ఉందిగా. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి చేస్తున్నాం. ఎక్కడ ఇదే పెట్టాం కలిపిద్దాం. 4:30కి 5కి వెళ్ళాలి అక్కడికి. ఒకేసారి మాట్లాడటం అయింది. ఇప్పుడు 2-3 వీడియోల నుంచి వస్తున్నాయి కానీ అందుకని ఈ మైండ్ మాట్లాడటం అయిపోయింది. ఇది పాట పాడట్లేదా? పాట కూడా అందరికీ నచ్చింది. పాట కూడా రోజు వస్తాయి నాకు. మీరు ఉన్నారు అప్పుడు. ఏడ్చే పాడుకున్నారు. పొద్దున కొబ్బరి రూపాయలు పంపించారు. ఇక అక్కడి నుంచి మాట్లాడుకుని టైం తెప్పించి ఇక అందుకని ఇప్పుడు మొదలు పెట్టారు. ఎలాగో 5కి మేము వెళ్ళాలి. నాకంటే ఇటు అయిపోయాడు. నేను ఇక చెప్పులేసుకున్నా. నాకంటే ఇటు. ఓకే బాగా మళ్ళీ చెప్తున్నా. బాగా చదవండి. కనీసం నన్ను మైండ్లో పెట్టుకుని చదవండి. నేనేంటో గుర్తు పెట్టుకోవాలి. నేను మైండ్లో గుర్తుండిపోవాలి. అది అర్థమైందా? ఇప్పుడు తాతలనాటి ఆస్తులనే ఉండాలి, లేకపోతే మన చదువునే ఉండాలి. అది లేదు కాబట్టి మనకి చదువు ఉండాలి కదా. మన వరకు మనకేదో భవిష్యత్తు ఉన్నట్టే ఉంది తప్పితే వెనకలు ఏమి లేవు కదా. లేనప్పుడు చదివే కదా ఆధారం. ఇంకేముంది? మా పిల్లలంటే 10th వరకు అట్టయినా కూడా వాళ్ళ రాతలు బాగున్నాయి. ఇట్ట అదొక రకం శైలి వెళ్ళిపోయినాయి వీళ్ళ జీవితాలు. వీళ్ళు అలా కాదు కదా, చదువే. అయ్యా అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన నోట్లో ఉండవు, మన మనసులో కూడా ఉండవు. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏది ఉంటే అది జరిగితే గామ కూర్చొని చూస్తాం. చూస్తుంటాయి.
సరేనమ్మా ఓకే, అయితే. వెళ్ళండి. నాకు పనులు ఉన్నాయి కదా. సరేనమ్మా మంచిది ఉంటా. బాయ్ ఆంటీ బాయ్ ఆంటీ అమ్మకి కూతురు కూడా అంటినా మామగారు అనొచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద మనవళ్ళు ఉన్నారు. నన్ను అంటుంది బాయ్ ఆంటీ ఆహా, అదే